హలో అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చట్నీ అన్నం, చపాతీ ఇంకా దోశలోకి చాలా బాగుంటుంది. మీడియం సైజ్ బీట్రూట్లు 4 తీసుకున్నానండి. బీట్రూట్ పైన తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. ఇంకా 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 2 రెమ్మల కరివేపాకు, 5 రెబ్బల వెల్లుల్లి, 6 లేదా 7 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తాలింపు గింజల్ని బయటికి తీసాక కొద్దిగా ఆయిల్ మిగులుతుంది. ఆయిల్ తక్కువగా ఉందనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని బీట్రూట్ ముక్కలు వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బీట్రూట్ ముక్కలు ఉడికేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేయాలి. ఇదే జార్లో ఉడకబెట్టి చల్లార్చిన బీట్రూట్ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చట్నీని మిక్సీ జార్లో నుంచి తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేయాలి. తాలింపును గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఇంతే అండి, కమ్మకమ్మని బీట్రూట్ పచ్చడి తయారైంది. ఇలా చేస్తే బీట్రూట్ నచ్చని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.